ఈరోజు నేను అడుగుతున్నా, ఎవడైనా సరే సాహసం చేసి దేవాలయాలు గాని ప్రార్థనాలయాలపైకి వస్తే అదే మీకు చివరి రోజుని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఆ రోజు తీవ్రవాదుల సమస్య నేను చెప్పాను. ఈ సమస్య కూడా కరెక్ట్ కాదు, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుందని చెప్పాం. దానిపైన నా మీదనే దాడి చేశారు. తిరుపతిలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు. ఈరోజు ఆ సమస్య కూడా పరిష్కారం అయ్యే పరిస్థితికి వచ్చింది. అంటే మనం ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతే, కొంత సమయానికి మనం పనిచేస్తే అది సాధ్యం. నేను అందుకే ఈ మీటింగ్ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ గారు సమర్థవంతమైన నాయకత్వాన్ని కేంద్రంలో ఇస్తున్నారు. 2047కి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచానికి ఒక అగ్రదేశంగా, నెంబర్ 1 దేశంగా భారతదేశం తయారవుతుంది. అదే సమయంలో ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 తయారు చేస్తున్నాం. నిర్దిష్టమైన లక్ష్యాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో మీ తలసరి ఆదాయాన్ని 2 చేస్తాం. ఈ విధంగా చేసుకుంటూ పోతే 2047కి తలసరి ఆదాయం 55 లక్షల రూపాయలు ఉంటుంది. ఇప్పుడు 3 లక్షల నుంచి 55 లక్షలు చేసే బాధ్యత తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, అందరు పేదరికం పోవాలి, ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అందుకే P4 తీసుకొచ్చాం. అది ఏ విధంగా అమలవుతుందో ఇప్పుడే మీతో మాట్లాడతాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఇక్కడుండి ఆంజనేయులు గారు చెప్పినట్టు నారాయణపురం ఇంటర్ కాలేజీ రిపేర్లు అవన్నీ ఉన్నాయి, దాన్ని రివైవ్ చేయాలన్నారు. రెండోది, నిడమర్లో సిహెచ్సి ఒక హాస్పిటల్ కావాలని కోరారు. మూడోది, గణపవరం బీసీ హాస్టల్ బాగా డ్యామేజ్ అయింది, ఆ రిపేర్లు కావాలని చెప్పి అడిగారు. నల్లజర్ల టు లక్ష్మీపురం రోడ్డు ఒకటి కావాలని చెప్పి అడిగారు. ఇంకో పక్క పామాయిల్లో ఎల్టీ లైన్స్ అన్ని కూడా పక్కన వేసుకోవడానికి 25% వేస్తున్నారు. అట్లా కాకుండా 2-3